నియోజకవర్గ పరిధిలో 2వ డివిజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్లు నిర్మల్ కుమారి గారు కానివ్వండి, అంబేద్కర్ గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, డేవిడ్ రాజు గారు కానివ్వండి, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, బాబు గారు కానివ్వండి, చిన్నబాబు గారు కానివ్వండి, కోటినాగులు గారు కానివ్వండి, పెద్దలందరూ గారు తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, నగర నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ గారు పాల్గొని ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు రాజ్యాంగ వ్యవస్థని, భారతదేశపు రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాట్లాడే హక్కు కానివ్వండి, చదువుకునే హక్కు కానివ్వండి, జీవించే హక్కు ఈరోజు కల్పించిన గొప్ప మహనీయుడు ఎవరు ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు చనిపోయి 68 సంవత్సరాలైనా ఈ రోజుకి భారతదేశం భావితరాలు గుర్తుండిపోయే విధంగా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఒక ఆశయాల్ని, ఆయన ఏదైతే కుల విపక్ష కానివ్వండి, పేదరికం నిర్మూలనకి కోసం అనేక పోరాటాలు చేశారో దానికి అనుగుణంగా ఈరోజు అనేక మంది పెద్దలు ఈరోజు అందరు గారు ఆయన పరిజాల్లో నడుస్తూ గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అంబేద్కర్ గారు ఒక ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎవరన్నా చేశారు అంటే అది కేవలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ ఈరోజు ఆ రాష్ట్రంలో ఆయన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ వ్యవస్థ కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దీన్ని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అంబేద్కర్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు గారు తీవ్రంగా విభేదిస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేసుకుంటూ ముందుకు వెళ్తాం గారు అందరూ చెప్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాం.